ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు ఈరోజు మన బోర్గం గ్రామానికి రావడం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం. సార్ మీరు వచ్చారు, చాలా సంతోషం, మేము ఆనందం నింపుకుంటున్నాం సార్. మా గ్రామం ఈరోజు చాలా ఒక పండుగ జరుపుకుంటున్నాం సార్. మీరు వచ్చిందని చాలా సంతోషం సార్. ఈరోజు మాకి ఒక చాలా చాలా సంతోషమైన విషయం సార్. అదే విషయంగా 500 బోనస్ కేటాయించారు. అది బోనస్ పడ్డ రైతులకి సంతోషంతో వారి శాలువలతో సన్మానం చేయడానికి వారు మీరు ఖచ్చితంగా కృషి చేశారు, మా సంతోషం. అదేవిధంగా మా గ్రామంలో గోదాం లేదు సార్. ఇప్పుడు రెంజల్పల్లిలో సొసైటీ గోదాం కోసం మీరు ఖచ్చితంగా చేస్తారు, నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా మీరు చేసి వెళ్తారు. అదేవిధంగా లిఫ్ట్ ప్రాబ్లం సార్. నీళ్ళ నుంచి మాకు లిఫ్ట్ వేస్తే ఇంతకుముందు వద్దని చెప్పి ఇప్పుడు పెట్టకుండా ఇప్పుడు ప్యాడీ చాలా మాకు బెనిఫిట్ ಇದೆ సార్ ఇది లిఫ్ట్ చేస్తే. అదేవిధంగా సిసి రోడ్ సార్. ఇది అంటే బస్ స్టాండ్ నుంచి ఇక్కడ మందిరం దాటి మస్జిద్ మందిరం ఒకే దగ్గర ఉంది సార్. అక్కడ వరకు సిసి రోడ్ కూడా నిర్మించాలని, అదే ఒక బోర్గాం తాళగల్ చెక్ డ్యామ్ కూడా కట్టించాలని 2 గ్రామాలకు లబ్ధి అవుతుంది సార్. ఇంతకుముందు మీరు కట్టించిన చెక్ డ్యామ్ ఇప్పుడు లబ్ధి పొందుతున్నాం సార్. మాకు పెరుగుతుంది సార్. వాస్తాం సార్, మేము రుణపడి ఉంటున్నాం సార్ మీకు ఖచ్చితంగా సార్. మా చిన్న ఆలోచన చిన్న పొరపాటు చేసాం, తప్పు చేయాలి, క్షమించేది సార్. మీరు పెద్దలు సార్. చెరువు యొక్క తూము నుండి సార్ కొద్దిగా 100 మీటర్ పొడవు అది కూడా శాంక్షన్ చేయాలని మా యొక్క కోరిక సార్. మా గ్రామం నుంచి తూము లీకేజ్ ఉంది సార్. అది ప్రతి రైతు సంతోషంగా ఉన్నాడు. బోనస్లు వస్తున్నాయి. అందులో నుండి ప్రతి రైతు కూడా అందుబాటులోనే ఉండి సంతోషంగా సహకరిస్తామని మనవి చేస్తున్నాం. మరి ఇక్కడ అభిమాన్ మందిర్ సార్ మాకు క్షేమంగా ఉంది సార్. ఖచ్చితంగా ఈరోజు బోర్గం గ్రామానికి వచ్చిన తర్వాత నా బయలులు కానీ కొద్దిగా తాగడానికి ఇబ్బంది అవుతుంది, నీళ్ళు వస్తున్నాయి అని చెప్తా ఉన్నారు. మీకు కూడా పెద్దోళ్ళకి చెప్తా ఉన్నాను, కొద్దిగా కిందికి అవసరమైతే ఒక ½ గంట గంట ఎక్కడ ఉన్నాం కానీ మోటార్లు పెట్టి లాగేస్తున్నారట. కొద్దిగా మీరు లాగేస్తారా ఇంకోటి చేస్తారా నాకు సంబంధం లేదు, కానీ అందరికి నీళ్ళు వచ్చేటట్టు ఏమి వాళ్ళు ఏం కోరుకుంటారో తాగే నీళ్ళు. అవసరమైతే నేను 2-3 మోటార్లు ఇప్పిస్తాను. ఆ బిల్లు కడతారా? కరెంటు బిల్లు కట్టుంది, 2-3 మోటార్లు ఇప్పిస్తాం. అదేవిధంగా తూము ఒకటి చెప్తా ఉన్నారు. ఇవి మనకి ఏ అవసరం ఉన్నాయో అవి తప్పనిసరిగా మనం అందరం బతికేటి అవన్నీ చేస్తున్నాం. ఒక దరఖాస్తు చేయండి డిప్టీకి వాళ్ళకు. ఎవరిప్పుడు మీకు డిప్టీనా బలరాంకి ఇస్తే నేను చెప్పేస్తాను. అదేవిధంగా ఈ రోడ్లు అప్పుడు వేసినాం. మధ్యలో వ్యవసాయం పోవడానికి కూడా మీకు ఏం లేకుంటే అప్పుడు మొదటి రోడ్లు మధ్య రోడ్లు వేసినాం, అవన్నీ వేసినాం. మన కందకూర్తి లిఫ్ట్ కూడా అక్కడక్కడ ఉంటే 2వ ఫేజ్ పెట్టి ఇక్కడ దగ్గర ఆ చేసినాం. కానీ అది ఎన్నడూ నడిపించలేదు. నేను లిఫ్ట్ చాలా అవుతున్నదని కొబ్బరికాయ కొట్టిందని కేసులు పెడుతుంది మీ అందరు పుణ్యాత్ములు. అది అక్కడ ఒక కోర్టు పోవాల్సి వచ్చిన ఏం చేసినా కొబ్బరికాయ కూడా కొట్టలేదు. అంటే నీళ్ళు వస్తే చూడతందుకని చూడతందుకు పోతే
మీ వాళ్ళు కేసులు పెడతారు. అసలు ఎవరైనా కానీ ఊళ్ళో దగ్గర బయట చేయించారు. ఆ దళితులు చేయబట్టి ఊరందరికీ వస్తాయి. మాకు కూడా ప్రేమలు అవుతాయి కదా. ఊళ్ళోకి వచ్చినప్పుడు కొన్ని మర్యాదలు పాటించదు, సిస్టమ్ చేసుకోండి. ఎవరైనా కానీ ఆఫీసర్లు వచ్చినా ప్రెస్ వచ్చినా అని చెప్పుండి. కొందరు వినరు, వినకుంటే ఇంకొకడు ఉంటాడు, కింద పని చేస్తాడు. బోరుగా నేర్చుకోరు కొద్దిగా చేస్తే మర్యాదలు కూడా నేర్చుకుంటే. అదేవిధంగా ఏదేమైనా మనం అందరం గతంలో ప్రభుత్వాలు బీజేపీ అయితేనేమి, టీఆర్ఎస్ అయితేనేమి, ఇంటింటి నౌకరీ అని మన డిస్టిక్ లో 10 ఏళ్ళు సరే మీ ఊర్లో మీ మండలంలో కేసీఆర్ సార్ చేసింది ఏదన్నా ఒక పని చెప్పు మండల నాయకులు ఉన్నారు కదా చేసింది. వాళ్ళు ఏం చేయాలా చేసిందా? మనం వేస్తుంది, రోడ్లు మనం వేస్తుంది, ఇల్లు మనమే కట్టిస్తుంది, డబుల్ బెడ్రూమ్ అన్ని సగం లిఫ్ట్ చేస్తుంది. బాగా ఏమి చేయక మన పిల్లల మీద మంచిగా అర్థం చేసుకోండి. 8 లక్షల కోట్లు బాకీ తెచ్చిపెట్టు. ఆ అడ్డికే మనకి వీళ్ళందరూ పాపం సర్కారు నౌకరు చేస్తారు. మన కొరకు 6,500 కోట్లు ఇస్తే ఆ పుణ్యాత్ముడు చేసిన దానికి అడ్డికి 6,500 కోట్లు ఇస్తున్నాం. జీతాలకు ఎన్ని అవుతున్నాయో వీళ్ళందరూ అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. జీతాలకు 1000 మంది మన కొరకు పని చేస్తున్నాం. వాళ్ళకి ఎన్ని జీతాలు ఇస్తున్నామో ఈయన ఏదైతే బాకీ తెచ్చిండో ఆ బాకీ కట్టడానికి అన్ని పైసలు అవుతుంది. నెలకు 6,000. ఎక్కడున్నా పైసలు అయినా ధైర్యంతో వాళ్ళు ఒక ఇల్లు కట్టించేది లేదు, ఒక స్కూల్ రూమ్ కట్టేది లేదు, ఒక లిఫ్ట్ పెట్టింది లేదు, కొత్తగా సబ్ స్టేషన్ చేసింది లేదు, ఒక మోడల్ స్కూల్ కట్టింది లేదు, ఏమీ లేదు. అన్ని మనం చేసినాం. ఎందుకు చెప్తున్నా? क्यों बोल रहा हूं मैं? मेरे एज क्या है, मेरे क्या है, ये मैं 30 साल से देख रहा हूं, तकलीफ हो रहा. ये उम्र में भी फिर के थोड़ा सेट करेंगे, बच्चों के लिए अच्छा करेंगे बोलकर అర్థమైంది. అన్యాయం అయింది. రేపు మనం 4 పైసలు ఉంటే మొత్తం ఖర్చు పెట్టాం, ఉంచుతాం. భూములు అమ్మాం కదరా బాబు, అమ్ముతారా? ఏంటికమ్మా? వస్తే పిల్లలకు ఇదంతే వ్యవస్థ. మనము ఏదైనా పిల్లలకు భవిష్యత్తు ఉండాలని చూస్తున్నాం. మీరేమన్నా నాకు చుట్టాలా? ఏమీ గారు ఆ ఓట్లు కూడా వేయలేదు. ఉండరు తెలిసి తప్పులు చేసిన అందరూ ఉంటారు, కానీ అవన్నీ నేను పక్కన పెడతాను ఒక పెద్ద మంచిగా. ఇప్పుడు అందరు కలిసి ఉండండి, బాగా పని చేసుకోండి. నాతో చాదరేం చేసుకుందాం, వ్యవసాయం ఏం కావాలో చేసుకుందాం, కాలువలు మంచిగా చేద్దాం. ఇంకా చూడు కదా డ్రైన్ మోరీ ఎంత ముట్ట నిండిపోయింది. చిన్న డాక్టర్తో పెట్టి తీసేయచ్చు, ఇన్ని డాక్టర్లు దొరుకుతూనే ఉంటారు. అన్నీ వాళ్ళు ఏమవుతుంది దోమలు ఇంత కూడా ఆలోచన లేకుంటే అక్కడ ఆఫీసర్ ఏదో ఈ విధంగా ఇప్పుడు బోనస్ అంటే వడ్లు మీ ఊళ్ళో మన కిలో 5 కిలోలు దండు కొట్టిందా? దండు కొట్టి పంచుకున్నామా? వాడు చైర్మన్ మా కార్యకర్తలు నేను పంచుకోలే కదా, ఇష్టమైన పార్టీయాగా అర్థం చేసుకోవాలి. ఎవరికన్నా ఏకీగా ఉన్నాయి, అర్థం ఉన్నాయి, స్టేట్ మీద. కాబట్టి మీరు కూడా మంచి పని చేస్తుండండి.
అభినందించండి. ఇప్పుడు బిల్లు కొట్టలేదు, చేయలే, ఏం చేయాలి అని చేస్తున్నాం. పైసలు కూడా అన్ని బాకీలు ఉన్నాయి, ఏది ఉన్నాయి, అవి కష్టపడి తెచ్చి మీకు ఇస్తున్నాం. బోనస్ కూడా ఇంత కష్టంలో కూడా అందరికి వస్తాయి. మీరు వడ్లిచ్చిన వాళ్ళకు అది సన్న బియ్యం ఇచ్చు, సన్న వడ్లు ఇచ్చిన వాళ్ళకి అందరికి తప్పనిసరిగా వస్తాయి. ఇక 23,000 అందరికి వస్తాయి. అదేవిధంగా బోనస్ వస్తాయి. రేపు ఇల్లు కూడా ఇద్దాం. ఒక నెల जनवरी తర్వాత मगर ज्यादा नया था ఏ गांव को कितने आदमी देखेंगे అది కూడా దయచేసి మీ అందరికీ చెప్తున్న పెద్దలకు గరీబులకి పుణ్యవంతులు మనం ఎవరైతే ఇల్లు లేదో గుడ్సలు లేదో గతుండోళ్ళకి ఎవరికైనా మళ్ళీ తెల్లగడ్డలు తీసుకుంటా కేసులు బుక్ చేస్తారు. ఇవన్నీ చేస్తాం. ఈడికెళ్ళి ఈడికి వస్తాయి మన మోటార్లు పెద్దాయి. మీరందరూ నిమిషాలు ఉండకూడదు. తోడు డ్రెస్సులు తగ్గవేయండి. పంటలు దానికి నీళ్లు తగ్గ ఇచ్చి ఏ పంట వేసుకుంటే బాగుంటుంది కూడా వేసుకోండి. షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దామా? షుగర్ ఫ్యాక్టరీ लगाते 60 పైన వస్తాయి. 60 పైన వస్తుంది. 3,300 రూపాయలు ధర ఉంటుంది. మిషన్ కటింగ్ చేస్తారు, వాళ్ళే తీసుకుపోతారు. మనకు 2 లక్షల పైన పంట వస్తుంది. దీంట్లో ఇప్పుడు వరిలో 20,000 మిగులుతున్నాయి. ఏడాదికి అదే 7,000 పంట 50,000 మిగులుతున్నాయి. 50,000 మిగిలితే దాంట్లో 90,000 మిగులుతాయి. ఆ ఫ్యాక్టరీ ఫోన్ పే చేయాలి. మరి ఏడేయాలి? అటు రుద్రులు వేద్దామా, ఇటు వేద్దామా? ఏడా దాంట్లో అది కూడా డ్రిప్తో పండిస్తే నాకు నమ్మకం ఉన్నది 60 టన్నులు వస్తాయి. 60 టన్నులు వస్తే 2 లక్షల పంట వస్తే దానికంటే ఏం కాదు. పైసలు కూడా షుగర్ ఫ్యాక్టరీలో 15 రోజులు ఎట్లా పైసలు కావాలని అది కూడా చూస్తున్నాం. ముందటి లెక్క ఇవన్నీ మీరందరూ గట్టిగుండి ధైర్యంగా ఉండి మంచిగా పంటలు పండిస్తే చేస్తూ కూడా మంచిగా చేస్తాం. కాబట్టి ఫ్యాక్టరీ చేసుకుందాం, స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే కేసీఆర్ చేసిన బాకీలు ఫ్యాక్టరీ పైన 200 కోట్లు కట్టినారు. ఎన్ని నర్సే ఫ్యాక్టరీని బంద్ చేసింది. అర్థమైందా? ఇది ఆడోళ్ళకు కూడా ఉపాధి హామీలకు వాళ్ళకి భూమి లేని వాళ్ళకు చూస్తున్నాం. వాళ్ళకు కూడా ఏమైనా చేస్తారు. అయితే అన్ని అయిపోయినట్టుంటాయి. ఇల్లు కూడా ఇస్తాం. నెక్స్ట్ వాళ్ళు ప్రైవేట్ చేస్తారు. 80-90 రూపాయలకు ఇచ్చేస్తాం. 42 తీసుకుంటున్నాం కదా. ఏదో ఉంటే సరే 60 రూపాయలు అయితే బయట ఇచ్చుకోండి. 10 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. తాగునే తాగుతారు. పాకెట్లు వస్తాయి. పర్లపాట కాదు సార్. మళ్ళీ కోర్టు ఇచ్చింది ఫ్యాక్టరీ. అర్థమైందా? ఇంకో 50 ఇచ్చి 3 నెలలకు ఇస్తుంది. ఇప్పుడు 45 రోజులకు వచ్చిన పైసలు దాన్ని మెల్లగా 15 రోజులు వేస్తాం. 15 రోజులకే ఇచ్చేస్తారు. మా దగ్గర బ్యాలెన్స్ ఉంది. అచ్చా వాళ్ళు కాపర్ విజయ్ డైరీ 23 23 రూపాయలు స్టార్టింగ్ 42 రూపీస్ పైన. ఇవన్నీ అది ఆడోళ్ళకు మీ అందరికి చెప్తున్నా. అయితే మన పాలు తాగుంది, లేకుంటే విజయ్ డైరీ తాగుంటాయి. వేరే కల్తీ తాగితే క్యాన్సర్ అంతా పూర్తి పోలేదా? ఇప్పుడు విజయ్ డైరీ సర్కార్ది ఎందుకు చేస్తున్నాం? మీకు మంచి పాలు తాగిపోతాం కానీ దాంట్లో వచ్చేది ఏం లేదు కదా. గవర్నమెంట్ చల్లారే వరకు అప్పుడు వచ్చే మిల్క్ పిల్లలంగా వస్తాయి. గరీబ్ వాళ్ళ దగ్గర తక్కువ ధరకు తీసుకోకుండా వేరేవాడు
మీ దగ్గర తీసుకోవాలి, మళ్ళీ ఇళ్ళకి అమ్మాలి. దాని కూడా విజయ్ డైరీ కూడా కొద్దిగా చేద్దాం, దాన్ని కూడా ఒక 2 నెలల్లో మంచిగా అవుతుంది. తప్పనిసరిగా పైసలు కూడా 15 రోజులు వచ్చినట్టు ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇది కొన్ని ఏదైతే మీకు కంపల్సరీ